బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాలం ప్రాంతంలోని ఒక భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 7 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో మంటలు చెలరేగటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటు మృతుల్లో 3 చిన్నారులున్నారు. పాలం మెట్రో స్టేషన్ సమీపంలోని లేన్ నెంబర్ 2లోని ఒక 4 అంతస్తుల భవనంలో మంటలు అంటుకున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని కాస్మెటిక్స్ షాప్లో మంటలు మొదలై నిమిషాల వ్యవధిలోనే పై అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ రంగంలోకి దిగింది. సుమారు 30 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? ఎంతమంది మృతి చెందారు? ఇంకా అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? హరీషా, ఢిల్లీ ఎయిర్పోర్ట్కు సమీపంలోని పాలెం మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. దాదాపు 9 కుటుంబాలు కూడా ఈ భవనంలో నివసిస్తున్నాయి. ప్రస్తుతం దీంట్లో 7 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అందులో 3 చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే శిథిలాల కింద మరో 10 మంది చిక్కుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఫైర్ సిబ్బంది చెప్తుంది. దాదాపు 30 ఫైర్ ఇంజన్లు ఉదయం నుండి కూడా కష్టపడుతున్నప్పటికీ మంటలు అదుపులోకి రావట్లేదు. దీనికి ముఖ్య కారణం కింద ఉన్న కాస్మెటిక్ షాపులో చెలరేగిన మంటలు భవనం అంతా కూడా వ్యాప్తి చెందడం జరిగింది. దట్టమైన పొగ అలుముకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎక్కడ కూడా ఏ కనపడని పరిస్థితి అయితే కనపడుతుంది. స్థానిక ప్రజలు కొంత భయాందోళనలో ఉన్నారు. ఇంకా మంటలు ఇతర భవనానికి వ్యాప్తి చెందకుండా ఫైర్ సిబ్బంది అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అయితే ఇంకా ఎవరెవరు ఇందులో ఇంకా ఎంతమంది చిక్కుకున్నారన్న దానిపైన కూడా ఇంకా స్పష్టమైన సమాచారం రావాలి. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తేనే శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అన్న సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం 7 మంది ఈ యొక్క అగ్ని ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే రెస్క్యూ సిబ్బంది 10 మందిని వరకు కూడా, అంటే 4 అంతస్తుల బిల్డింగ్లో 3వ అంతస్తు 4వ అంతస్తులో ఉన్న కొంతమందిని రక్షించినట్టుగా తెలుస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఉన్న కుటుంబాలకు సంబంధించిన అంశంపైన ఇంకా ఎటువంటి సమాచారం అయితే అందటం లేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ ఘటనలో 7 మంది చనిపోయారు. అదేవిధంగా ఒక 10 మంది వరకు కూడా రెస్క్యూ టీం వాళ్ళని రక్షించడం జరిగింది. మరో 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నారన్న సమాచారం అయితే అందుతుంది. 30 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం ఈ యొక్క ఘటనకు సంబంధించిన అంశం పైన పనిచేస్తూ ఉన్నారు. మరికొంత సమయం పట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు, ఏ విధంగా జరిగింది ప్రమాదం అన్న దానిపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. హరీష, గోపి, అంటే అసలు ఆ భవనంలో ఎంతమంది నివాసం ఉంటున్నారు? అయితే ఎంతమంది గాయపడ్డారు? వారి కండిషన్ అసలు ఏ విధంగా ఉంది? స్థానికులు ఇచ్చిన సమాచారం వరకు 9 కుటుంబాలు మాత్రం ఈ బిల్డింగ్లో, ఈ 4 అంతస్తుల భవనంలో 9 కుటుంబాలు ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అందులో 10 మందిని అయితే ప్రస్తుతానికి రక్షించగలిగారు. ఇతర వివరాలు అయితే ఇంకా ప్రస్తుతం తెలియలేదు. అయితే 7 మంది ఇందులో చనిపోయారు. అందులో 3 చిన్నారులు ఉన్నట్టుగా ఇప్పటికే ఫైర్ సిబ్బంది ధృవీకరించడం జరిగింది. మరికొంత మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. గాయపడ్డ వారిలో కూడా కొంతమందికి సీరియస్గా ఉంది. స్థానిక ఆసుపత్రిలో ప్రస్తుతం వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరి ఆడక చనిపోయి ఉండొచ్చు అన్న కొంత సమాచారం కూడా ఉంది. అదేవిధంగా శిథిలాలు ఇంకా ఆ బిల్డింగ్కి సంబంధించిన పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అందులో ఇంకా ఎవరైనా చిక్కుకొని చనిపోయారన్న దానిపైన కూడా ఇంకా కొంత అధికారిక సమాచారం అయితే రావాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా ఢిల్లీ ఫైర్ సిబ్బంది అయితే చెప్తూ ఉన్నారు. 30 ఫైర్ ఇంజన్లు మాత్రం ప్రస్తుతం ఈ మంటలు ఆర్పడము, రెస్క్యూ చేయడానికి మాత్రం పనిచేస్తూ ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు ఘటనకు సంబంధించిన అంశం పైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ యొక్క కాస్మెటిక్ షాప్లో ఏ విధంగా మంటలు మొదట అంటుకున్నాయి, అది ఏ విధంగా వ్యాప్తి చెందాయి, మంటల్ని పెంచే ఏమైనా కెమికల్స్ ఆ యొక్క కాస్మెటిక్ షాప్లో ఉన్నాయా అన్న దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు ఇంకా ఎటువంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ మాత్రమే కొనసాగుతుంది. అందులో ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉన్నారు అన్న దానిపైన ఇంకా స్పష్టత రావాలి. అయితే ఉన్న సమాచారం మేరకు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మాత్రం 9 కుటుంబాలు ఆ భవనంలో నివసించేవి. 4 అంతస్తుల భవనంలో 9 కుటుంబాలు ఉంటున్నాయి. మరి అందులో సంబంధించిన వారు ఎవరెవరు ఉన్నారు అంటే, మొదట గాయపడి వాళ్ళు రెస్క్యూ చేసిన సిబ్బంది వ్యక్తులు ఎవరైనా దానికి సంబంధించిన
సమాచారం ఇస్తేనే విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. స్థానికులు మాత్రం ఇందులో 9 కుటుంబాలు ఉంటాయనే విషయం మాత్రమే చెప్తూ ఉన్నారు. మరి ఆ ఘటనకు గల కారణాలు ఏమై ఉంటాయి, ఏదైనా షార్ట్ సర్క్యూటా లేదా ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయన్న దానిపైన కూడా ఢిల్లీ పోలీసులు లోతైన విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం 7 మంది చనిపోయినట్టుగా అయితే అధికారులు ధృవీకరించడం జరిగింది. ఇంకో 10 మంది శిథిలాల కింద ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఢిల్లీ ఫైర్ సిబ్బంది అయితే చెప్తూ ఉన్నారు. హరీష. రైట్, థ్యాంక్ యూ గోపి.